కడెం ప్రాజెక్టులో నీటి సామర్థ్యంపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టులోకి వరద ఇన్ఫ్లోతో సిల్ట్, ఫ్లడ్ గేట్ల సమస్యలతో నీటి సామర్థ్యం డెడ్ స్టోరేజ్ కు చేరింది. ఈసారైనా ప్రాజెక్టులో వరద జలాలు వృధా కాకుండా ఆయకట్టుకు సాగునీరందాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. కడెం ప్రాజెక్టు పరిధిలో 68,000 ఎకరాలకు సాగునీరందుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు. నీటి మట్టం 700 అడుగులు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 671 అడుగులు ఉంది. గత 3 ఏళ్లుగా మహారాష్ట్ర ప్రాంతంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో చిక్మాన్ వాగు, మర్లవాగు, కుఫ్టీ వాగు, పలికేరు వాగు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుతుంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురిస్తే కడెం ప్రాజెక్టు వరద నీటితో నిండుకుంటుంది. గత 2 ఏళ్లుగా ప్రాజెక్టులోకి 6 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 3 లక్షల క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది. ప్రాజెక్టు గేట్లు మొరాయించడంతో వరద జలాలు వృధాగా గోదావరిలోకి వెళ్లాయి. సుమారు 100 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసింది. ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి చేరింది. దీంతో రబీలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలంటున్నారు రైతులు. మరి వ్యవసాయ భూమికి నీరు ఇవ్వడానికి మరి ఏసంగిలో ఎలాంటి వాటర్ లేదు, డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది కనుక మరి మరమ్మతులు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. మరి వర్షాకాలంలో గిట్ట పూర్తి నీటిని ఇవ్వడానికి రైతులకు ఇవ్వాలని రైతులు కోరుతున్నాము. ఏసంగిలో డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయి రైతులందరికీ క్రాప్ హాలిడే ప్రకటించారు. మరి ఈ వర్షాకాలంలో గిట్ట తగినంత వాటర్ ఉంచి రైతులకు మంచి వాటర్ అందియాలని కోరుచున్నాం. కడెం ప్రాజెక్టు కింద దాదాపుగా క్రాప్ సీజన్ కు 60 నుంచి 70 ఎకరాల వరకు ఉన్నది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డ్యామ్ను ఎవరు పట్టించుకోలేదు. దానివల్ల మాకు దాదాపుగా క్రాప్ పోయింది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో మాత్రం దాదాపుగా 68 నుంచి 70,000 ఎకరాల వరకు మాకు దాదాపుగా నీరు అవసరం కాబట్టి దానికి తగ్గ చర్యలు తీసుకొని మరి రైతులకు నీరు అందించే ప్రయత్నం చేయాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. 1952లో కడెం ప్రాజెక్టును నిర్మించారు. 71 ఏళ్లు కావడంతో ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రాజెక్టులో 18 వరద గేట్లున్నాయి. ఈ ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడ్డాయి. 1, 2, 3, 4 నెంబర్ల గేట్ల వద్ద పగుళ్లొచ్చాయి. లెఫ్ట్ కెనాల్ రెగ్యులేటరీ వద్ద గత 2 ఏళ్ల నుంచి గండి పడుతుంది. ప్రాజెక్టులో 1955, 1998, 2018, 2022, 2023 సంవత్సరాల్లో భారీగా వరద నీరు చేరాయి. దీంతో కడెం ప్రాజెక్టు నుంచి ప్రతి ఏటా 10 టీఎంసీల వరద జలాలను గోదావరిలోకి వదిలారు. 2022లో గతేడాది జూలై 11న 692 అడుగుల నీరు ఉండగా ఒక్కసారి ఎగువ నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. ఈ ఏడాది 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. వరద గేట్ల సమస్యతో వచ్చిన వరదను వచ్చినట్లే గోదావరిలోకి విడుదల చేశారు. గతేడాది జూలై 27న ఎగువ నుంచి సుమారు 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. 48 గంటల్లోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టులోని 6 గేట్లు పనిచేయకపోవడంతో వరద జలాలు వృధాగా వెళ్లాయి. జూలై నెలలో చేరిన వరద జలాలు వృధాగా వదిలేయడం, ఆగస్టులో వరద నీరు చేరకపోవడంతో నీటి సామర్థ్యం తగ్గింది. కడెం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్కి చేరింది. కడెం ప్రాజెక్టులో సిల్ట్ భారీగా చేరుతోంది. ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో 3 కిలోమీటర్ల పరిధిలో ఒక్కో చెక్ డ్యాం నిర్మించాల్సి ఉంది. కానీ 4 వాగుల నుంచి ప్రాజెక్టులోకి సిల్ట్ చేరుతుంది. ఎక్కడా కూడా సిల్ట్ ని బ్రేక్ చేయడం లేదు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ లెవెల్స్ కమిటీ సిల్ట్ ను ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అంచనా వేస్తోంది. డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ నిపుణులు ప్రాజెక్టును సందర్శించి సిల్ట్ పై ఆందోళన వ్యక్తం చేశారు. 7.6 టీఎంసీల నీటి సామర్థ్యంలో 3.5 టీఎంసీల మేర సిల్ట్ ఉందని నీటిపారుదల శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. మనకు రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుండి ఇంతవరకు మేము ఎప్పుడు చూడని పరిస్థితి ఇప్పుడు మాత్రం చూడవలసి వచ్చింది. ఎందుకంటే వచ్చిన నీళ్లు వచ్చినట్టు వెళ్ళిపోయినాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల అప్పుడు అలా జరిగింది. మరి ఇప్పుడు రైతులంతా 70,000 ఎకరాలు సాగు చేస్తూ ఉంటారు, రైతులు చేస్తూ ఉంటారు వ్యవసాయము. మరి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. మొన్న కూడా పంట చేయలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తాయా లేదా అన్నట్టు ఆందోళన చెందుతున్నారు రైతులంతా. ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం 9 కోట్లు మంజూరు చేసిందన్నారు రైతులు. రిపేర్లు సకాలంలో చేపట్టి వరద జలాలు వృధా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు స్థానికులు. ఈ యొక్క కడెం ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కడెం ప్రాజెక్టు గత 2 సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా 2 సంవత్సరాలు కూడా ఓవర్ఫ్లో అయిపోయి నీళ్ళన్నీ వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఇదే కారణం, కేవలం కారణం డెడ్ స్టోరేజ్ కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యం. గేట్లు కరెంటు ద్వారా ఎలక్ట్రిక్ ద్వారా లేవలేదు.
ఆ ఫ్లడ్ ఫుల్ వచ్చినప్పుడు యూత్ పిల్లలు వచ్చేసి మాన్యువల్గా గేట్లు లేపడం జరిగింది. ఆ లేచిన గేట్లని మళ్ళీ కూర్చోకపోవడం వల్ల వాటర్ అంతా వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల డెడ్ స్టోరేజ్కి వచ్చింది అది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే 9 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరకుండా చర్యలు చేపట్టి ఆయకట్టకు సాగునీరందించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.